సఫలము చేసిదివే, సఫలము చేసిదివే. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసిదివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసిదివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనడానికి నన్ను నీ సన్నిధికి నడిపించినందుకు నీ స్తోత్రం. ఇంతవరకు నాయన నా కార్యములన్నీ కూడా, నా ప్రార్థనలన్నీ కూడా ఆలకించి సఫలము చేసినందుకు నీ స్తోత్రము దేవా. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించెదను. స్తోత్రం దేవా, నీకు స్తుతి. యేసయ్యా నీకు వందనాలు.
స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతి. ఆశ్చర్యకరముగా నీ బాహు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై ధైర్యముతో నడిపినావు. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. స్తోత్రం స్తుతి స్తుతి. నా యేసయ్యా విజయశీలుడా, అరణ్య మార్గమున నాకు తోడై ఉన్నావు. ఆమేన్ ఆమేన్. స్తుతి గ్లోరీ. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమే చితివి నాకు. అక్షయుడానా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమే చితివి నాకు. అక్షయుడానా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను
స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా, నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా, నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీ సఫలము నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీ సఫలము చేసిదివి. నా కార్యములన్నీ సఫలము చేసిదివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీ సఫలము చేసితివి. నా యేసయ్యా నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీ సఫలము చేసిదివి. నా కార్యములన్నీ సఫలము చేసిదివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీ సఫలము చేసిదివి. నా కార్యములన్నీ సఫలము చేసి నిత్యము నీతో నేనుండుట నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. నా యేసయ్యా నన్ను నీ స్వాస్థ్యమునగా మార్చినవాడా, విడువక నా ఎడల కృప చూపినవాడా, అరణ్య మార్గమున విడువక నాకు తోడయుండి విజయముతో నన్ను నడిపినవాడా, నీ స్వాస్థ్యమునైన నాకు తండ్రిగా నిలిచిన దేవా. నా యేసయ్యా నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా యేసయ్యా నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీ సఫలము చేసిదివి. నా కార్యములన్నీ సఫలము చేసిదివి. నా కార్యములన్నీ సఫలము చేసిదివి. విజయశీలుడా కృతజ్ఞతతో స్తుతించెదను. స్తుతించెదను నిన్ను స్తుతించెదను. స్తుతించెదను నిన్ను స్తుతించెదను. స్తుతించెదను నిన్ను స్తుతించెదను. స్తుతించెదను నిన్ను స్తుతించెదను. స్తుతించెదను. యేసయ్యను స్తుతిద్దాం. అరణ్య మార్గమున విడువక నీకు నాకు తోడయుండి విజయమిచ్చిన దేవుణ్ణి
స్తుతించెదను నిన్ను స్తుతించెదను స్తుతించెదను నిన్ను స్తుతించెదను స్తుతించెదను నిన్నే నిన్నే నా యేసయ్యా నా ప్రార్థనలు ఆలకించిన వాడా నా కార్యములు సఫలపరిచిన వాడా విజయముతో నన్ను నింపిన వాడా నీ స్వాస్థ్యమైన నాకు తండ్రిగా నిలిచిన నా దేవా పరిశుద్ధాత్మతో నన్ను నింపి బలపరుస్తున్నందుకు శుభవచనములతో నిత్య ఆనందమును కలిగిస్తున్నందుకు స్తుతి 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 చేదను స్తుతి చేదను నా యేసయ్యా నిన్ను వేడుకొనగా అవునయ్యా నేను నిన్ను స్తుతించడానికి నీవిచ్చిన సంఘములో నీవిచ్చిన ఈ సంఘములో నూతనమైన ఆత్మలు రక్షించబడడానికి సంఘములో చేర్చబడడానికి రక్షణ లేని లక్షలాది ప్రజల రక్షణ కొరకు నిన్ను వేడుకొనడానికే నన్ను బ్రతికింపచేసావని నమ్ముతున్నానయ్యా. ఇంతవరకు మా ప్రార్థనలు ఆలకించి మా ప్రార్థనలు సఫలపరచి మా ప్రార్థనలకు నీవే ప్రతిఫలము దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నిజమే నాయనా, అరణ్య మార్గములో నా చెయ్యును విడువలేదయ్యా. బాధలని అరణ్య మార్గములో నా చెయ్యి విడవలేదు. లోకమని అరణ్య మార్గములో నా చెయ్యి విడవలేదు. నా చెయ్యి విడవకుండా అరణ్య మార్గములో నాకు తోడై ఉండి విడువక నా ఎడల కృప చూపినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు కూడా విడవలేదు. విడువన దేవుడు ఉన్నామని నిన్ను వేడుకొనడానికి నీ దగ్గరికి వచ్చావయ్యా. నీవే ఇంకా ఎంతమంది ఆదరణ లేక ధైర్యము పొందుకోలేక అలసి ఉన్నారో, అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. అలసిపోయారు పోరాటములో, జయము లేదని కుంగిపోయేవారు కొందరు. నా బ్రతుకు ఇంతేక మారదు, దేవుడు కూడా నన్ను మరిచిపోయారని మరికొందరు. ఇక నాకు ఎవరున్నారు దిక్కు, నన్ను దేవుడు కూడా మోసం చేశాడని అలసిపోయి ఉన్నవారు ఇక్కడ ఉన్నారయ్యా. దేవా, నీవే వారిని ధైర్యపరచండి, నీవే వారి ప్రాణములో త్రాణ పుట్టించండి నాయన. అన్ని స్తోత్రాలయ్యా. నీవే వారు విడువక నీ పాదాలు పట్టుకొని ధైర్యముగా నీకు మొరపెట్టగలిగిన వారుగా నిలబెట్టండి అయ్యా. అన్ని స్తోత్రాలు. ఎంతమంది జీవితం అనే పోరాటములు అలసిపోయి సేవకులమైన మేము కూడా భక్తి జీవితంలో అలసిపోకుండా తండ్రి కురిగిపోకుండా నాయన పిలిచిన దేవుడు నీవు ఉన్నావని, అరణ్య మార్గములు విడువక తోడయుండి జయమిచ్చే దేవుడవు నీవు ఉన్నావని నాయన నిరీక్షణ కలిగి ప్రార్థించే వరకు మమ్మల్ని నిలబెట్టండి. ప్రార్థన చేస్తారా? ఇంతకు మనం పాడుకున్నాం కదా, ఇంతవరకు దేవుడి నీ ప్రార్థనని విజ్ఞాపనలన్నీ కూడా ఆలకించాడు కదా. నీవు అడుగు ప్రభువుని విజ్ఞాపన చేయి. నా యేసయ్యా నా విన్నపములు ఆలకించావు, నా యేసయ్యా నా కార్యములు సఫలపరిచావు. నీ కార్యములు నా కార్యములు సఫలపరిచిన దేవుడు మన మధ్య ఉన్నాడు. నీ మనవులు నా మనవులు ఆలకించిన దేవుడు మన మధ్య ఉన్నాడు. నీ ప్రార్థనలు నా ప్రార్థనలు ఆలకించిన దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆ మన మధ్య ఉన్న దేవుడిని నోరు తెరిచి అడుగు. నా దేవా, ఇంతవరకు నా ప్రార్థన ఆలకించి నా కార్యములు సఫలపరిచినందుకు వందనాలయ్యా. ఈ మధ్యాహ్న కాల వేళల్లో మా ప్రార్థన ఆలకించయ్యా, మా ప్రార్థన ఆలకించు. అలసిపోయి ఉన్నాము, అప్పుల ఊపుల నుంచి విడుదల పొందుకోలేక అలసిపోయి ఉన్నాము ప్రభువా. రోగాల నుండి స్వస్థత పొందుకోలేక అలసిపోయి ఉన్నాము దేవా. చెయ్యాల నోరు తెరిచి ప్రార్థించు.
అలసిపోయి ఉన్నాము. త్రాణ పుట్టించు, ధైర్యపరచు, బలపరచు, శక్తితో నింపు, శక్తితో నింపుడు. నీ స్వాస్థ్యమునైనా నాకు తండ్రివి నీవు కదయ్యా. నోరు తెరిచి అడుగుదాం. అయ్యా అయ్యా నీ స్వాస్థ్యమునైనా నాకు తండ్రివి నీవే కదయ్యా. నోరు తెరిచి అడగండి. నీ కన్న తండ్రిని ఎలాగైతే అడుగుతావో నీ పరలోకపు తండ్రిని అడుగు. నోరు తెరిచి మౌనంగా ఉండవద్దు. నోరు తెరిచి అడుగు. నా పరలోకపు కన్న తండ్రివి నీవయ్యా. నీ స్వాస్థ్యమునైనా నన్ను విడిచిపెట్టొద్దయ్యా. నీ స్వాస్థ్యమునైనా నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. నీ స్వాస్థ్యమునైనా నా మీద కనికరము చూపయ్యా. నీ స్వాస్థ్యమునైనా నా మీద కృప చూపయ్యా. నీ స్వాస్థ్యమునైనా నా మీద కృప చూపయ్యా, కృప చూపయ్యా. నీ స్వాస్థ్యమైన నన్ను విడిచి వెళ్ళొద్దు, నన్ను విడిచి వెళ్ళొద్దు, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. పరిశుద్ధ తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన నాయన అన్ని స్తోత్రాలు. మహాగణుడవు, మహోన్నతుడవు, మరణమును గెలిచి పాతాళమును ఓడించి సాతానుని గెలిచి జయశీలుడువై విజయశీలుడువై మా మధ్య నీవు ఉన్నావయ్యా. నీ స్తోత్రాలు. ఇక్కడున్న నీ బిడ్డలు వేటిని జయించలేకపోతున్నారో, ఇంకా పాపాన్ని జయించలేక, సోమరతనాన్ని జయించలేక, తండ్రి అప్పులు ఊబుల నుండి బయటపడలేక, రోగాలు జయించలేక ఎందరూ కృంగిన తనములో ఉన్నారో మా మధ్య ఉన్న నీవు నజరేయుడని యేసు నామములో జయశీలుడు అయిన నీవు పాపము మీద విజయాన్ని కలుగు చేయండి. నీ బిడ్డలకు శాపము మీద యేసు నామములో విజయం ఇచ్చావు. నీ స్తోత్రాలు. ఇంకా ఏ శాపము బిడ్డలను ఏలనేయక నీవే అట్టి శాపములన్నీ కూడా కొట్టివేసి నాయన బిడ్డలకు జయాన్ని కలుగు చేయి. రోగాల మీద యేసయ్య నామములు జయమును కలుగు చేయి. ఆర్థిక సమస్యల మీద యేసయ్య నామములు జయమును కలుగు చేయి. జయమును కలుగు చేస్తున్నందుకు నీకు వందనాలు. ఇంకా సాతాను వల్ల కలుగుతున్న అపజయములన్నిటి మీద యేసుక్రీస్తు నామములు జయమును కలుగు చేయడానికి విజయశీలుడు అయిన నీవు మా మధ్య ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, విజయశీలుడు అయిన నిన్ను మేము వేడుకొని ఉండగా, విజయశీలుడు అయిన నీవు ఇక మొదలుకొని మాకు ప్రతి విషయములో అన్నిటిలో జయమును కలుగు చేయండి. జయమును కలుగు చేస్తున్నందుకు నీ స్తోత్రములయ్యా. సాతాను శక్తులన్నిటి మీద యేసు నామములో జయమును కలుగు చేస్తున్నందుకు స్తోత్రాలయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. అబద్ధ బోధలన్నిటి మీద జయమిస్తున్నందుకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ విజయశీలుడు అయిన నీవు నా పక్షాన నిలబడి జయమును ఇచ్చినందుకు మరొకసారి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, మా మధ్య ఉన్న నీవు ఎంతమంది బిడ్డలు అలసిపోయి నాయనా నిన్ను వేడుకున్నారో, ఇంకా నిన్ను వేడుకుంటున్నారో ఆ బిడ్డలు మనములు నీవు ఆలకించి వారి ప్రాణమును తండ్రి ధైర్యపరిచి త్రాణ పుట్టించి నీవే తండ్రి విడువక ప్రతి ఒక్కరికి తోడయ్యుండి విజయముతో నింపమని నజరేయుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. కీర్తనల గ్రంథము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 119వ అధ్యాయము 115వ వచనం. 115వ వచనము నుండి నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయువారులారా నా యొద్ద నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునొందక ఇందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపటాలోచన మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు మస్టువలే లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది.
నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడము. గర్విష్ఠులు నన్ను బాధింపక ఇందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో సమకూర్చబడిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాను. మీరు కూడా మీ తోటి పక్కన ఉన్న వాళ్ళకి వందనాలు చెప్పండి. మీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వందనాలు చెప్పండి. వందనాలు. సన్నీ ఏం చెప్పాను? వందనాలు చెప్పమన్నా. అవునా? విన్నావా లేదా? చెప్పు. వందనాలు పక్కన వాళ్ళు చెప్పు. నీ పక్క ఎవరు ఉన్నారు? నీ పేరు సన్నీ కదా? వందనాలు అంటే నోటితో చెబుతున్నావా? చేతులతో కూడా చెప్పండి అమ్మా. అమ్మ అంతే. అది గుర్తుపెట్టుకోండి. మాట ఉండాలి, క్రియలు ఉండాలి, రెండు ఉండాలి. మాట లేకుండా క్రియలు ఉన్న ఉపయోగం లేదు, క్రియలు ఉన్న మాట లేకపోయినా ఉపయోగం లేదు. రెండూ ఉండాలి. కాబట్టి దేవుని దయను బట్టి ఈరోజు మనం అందరం కూడా కలుసుకొనడానికి ప్రభు కృప చూపాడు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి లైవ్లో కూడా కొంతమంది అందుబాటులోకి వచ్చారు. మరి వారిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. దయచేసి ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాం. మరి మనం అందరం కూడా ఇలాగా మరి ప్రభు దగ్గరికి రావడానికి, సమీపించి ఆయన మాటలు ఆలకించడానికి, ఆయన మనకిచ్చిన సమయానికై మరొకసారి మన మధ్య ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి బిగ్గరగా చప్పలు కొడుతూ స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానమునకు వెళదాం. దయగలిగిన మా తండ్రి, మీరు కూడా అందరూ ప్రార్థించండి. నోరు తెరిచి, ప్రభువా సేవకుడు నోట నీ మాట ఉంచయ్యా. సేవకుడు నోట వ్యర్థమైన మాటలు ఏవి కూడా రానియక తండ్రి, అనేక మంది బిడ్డలకు మాకును ఉపయోగపడే మాటలు వచ్చినట్లుగా చెయ్యండి అయ్యా అని ప్రార్థన చెయ్యండి. దేవానికి వందనాలయ్యా. నీ బిడ్డలు అడుగుతున్నారు నాయన తండ్రి, వారు అడిగిన రీతిగా వారు ప్రార్థిస్తున్నారు మాతో మాట్లాడమని. అవును, నీవు కూడా నన్ను తీసుకుని వచ్చావు ఈ బిడ్డలతో మాట్లాడడానికి. నీవే నాలో ఉండి ఈ బిడ్డలతో మాట్లాడండి. నీవే మాట్లాడుతున్నందుకు వందనాలు. నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అల్పుడినైనా నన్ను నీ నోటు బురగా వాడుకొని నీవే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7, 8 వచనాలు కలిసి ఉంటాయి. అట్టి మనుషుడు దివ్యమనుష్యుడై సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకు ఏమైనను దొరుకునని తలంచుకొనరాదు. అది కూడా చదువు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలెను. ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దేవుని కృప చొప్పున రక్షించబడిన వారమే. అయితే రక్షించబడ్డ మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. రక్షించబడ్డ మనకి ఏదైనాను
దేవుని యుద్ధ నుండి మనకు కలుగుతుంది. రక్షించబడక మునుపు దేవునికి మనకి పెద్ద వైరం ఉండేది. ఎప్పుడైతే దేవుని కృప చొప్పున ఆ వైరం అంతా కూడా దేవుడు తొలగించడానికి మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి ఆ వైరము దేవునికి దూరస్థులమైన మనలను తిరిగి మరలా సమీపస్తులుగా చేయడానికి దేవుడే కుమారుడుగా మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చి సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి దేవునికి నిన్ను నన్ను సమీపస్తులుగా చేశాడు. హల్లెలూయా. ఎవరైనా దేవునికి నిన్ను నన్ను సమీపస్తులుగా చేసింది నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు మనము దేవునికి సమీపస్తులయ్యాం. ఇప్పుడు దేవునికి సమీపస్తులై ఉన్నాము కాబట్టి దేవునికి సమీపస్తులుగా ఉన్న మనకు సమస్తమును దేవుని వలన కలుగుతాయని మనము నమ్మాలి. అసలు నమ్మకపోతే దేవుడు వలన నీకు ఏది కూడా కలగదు. క్రైస్తవ జీవితంలో నమ్మకం అనేది చాలా విలువైనది, విశ్వాసం అనేది చాలా విలువైనది. విశ్వాసం లేకపోతే మనం ఏది కూడా పొందుకోలేం. విశ్వాసం లేకపోతే మన జీవితంలో దేవుడు ఏది కూడా చెయ్యడు. విశ్వాసం ఉంచితేనే దేవుడు ఏదైనా చేస్తాడు. అందుకే మనకు దేవుడు ఒక పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు? భక్తులు విశ్వాసులు అన్నారు. ఏమన్నారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా విశ్వాసులే, కానీ విశ్వాసం కనపడతల్లా. విశ్వాసులే కానీ విశ్వాసం కనపడతల్లా. ఎందుకు కనపడతలేదనంటే చాలా ప్రశ్నలు చెబుతారు. ఏముందన్నా, ఇన్నాళ్ళు ప్రార్థన చేస్తున్నాం, ఇన్నాళ్ళు రక్షించబడ్డాం, మాకు ఎప్పుడు చూసినా అంతేముంటుంది, ఏ పనులు జరగటలేదు, ఏ కార్యాలు జరగటలేదు, ఏం ఉపయోగం లేదు, అంతా అంతే ఉంది. రక్షణ పొందలేని వారేమో హ్యాపీగా ఉన్నారు, వారికి అన్నీ సజావుగా సాగుతున్నాయి. నా గతి ఏంది, నా పరిస్థితి ఏంది, ఎట్టుంది, నేను ఏం తక్కువ చేశాను దేవునికి, నేను ప్రతి ఆరాధనకు వస్తున్నాను కదా, ప్రతి నియమకు కూడికి వస్తున్నాను కదా, నేను దేవుణ్ణి ప్రేమించి దేవునికి ఇవ్వవలసిన వాటిలో కొద్దో గొప్ప ఇస్తున్నాను కదా, మరి నాకెందుకు ఈ శ్రమలు పోవటం లేదు, నాకెందుకు ఈ శ్రమలు నన్ను విడిచిపోవటం లేదని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చాలామంది బాధలు పడుతూనే ఉంటారు, పడుతూనే ఉన్నారు. ఆ బాధలు తలుంచుకొని ఆ బాధలు కృంగిపోయి దేవుని దగ్గరికి రాకుండా కేవలం ఆదివారం మాత్రమే వచ్చేవాళ్ళుగా ఉన్నారు. ఎందుకని? మిగతా రోజుల్లో మధ్యవారి కూడికలకు రావటం లేదు, స్థానికంగా ఉన్నవారు అంటే వాళ్ళకి దేవుని మీద ఇసుకొచ్చింది. ఎవరి మీద? దేవుని మీద ఇసుకు పుట్టింది. ఎందుకు ఇసుకు పుట్టింది? ఏంది ఇంత ప్రార్థన చేస్తున్న దేవుడు మాకేం చేయటల్లా, ఇంత ప్రార్థన చేస్తున్న దేవుడు మాకేం చేయటం లేదని చాలామందికి దేవుని మీద ఇసుకు పుట్టి ఇప్పుడు ఏం చేశారు? ఆదివారం కూడా ప్రార్థనకు బాగపోతే బాగోదని చెప్పి కేవలం ఆదివారం మాత్రమే వచ్చేవారుగా ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? 7-8 వచనాలు చదివితే, అట్టి మనుషుడు ద్విమనుసుడై తన సమస్త కార్యములందు అస్థిరుడు. ప్రారంభములో దేవుని వలన ఏది కలుగుతుందని నమ్మి నువ్వు రక్షించబడ్డావో ఆ స్థిరమైన మనసు ఎందుకు ఉండలేదు? ఇప్పుడు మరలా ఎందుకు నువ్వు అస్థిరుడు అయిపోయావు? మరలా నీవెందుకు అటు ఇటు తిరుగుతున్నావు? మరలా నీవెందుకు ఆ గాలికి ఈ గాలి వైపు తిరుగుతున్నావు? స్థిరత్వము లేదా? విశ్వాసగా ఉన్న నీవు దేవుని నమ్మవా? విశ్వాసగా ఉన్న నీ జీవితంలో దేవుడు తను చేసిన వాగ్దానములు నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చకుండా మాట తప్పేవాడిగా ఉంటాడా? కొంచెం ఆలస్యమైనా చేస్తాడు దేవుడు. ఆలస్యమైందని కృంగిపోవ అవసరం లేదు, ఆలస్యమైందని కలవరపడ అవసరం లేదు, ఆలస్యమైందని దేవుడు నన్ను మరిచిపోయాడని సంఘానికి సహవాసానికి దేవునికి దూరంగా అవ్వద్దు. ఆలస్యం అవుతుంది, ఆలస్యమైనా సరే గొప్ప వాటిని ప్రభువు ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆనాడు పాలెంగచో గారు దేవుణ్ణి అడిగాడు ప్రారంభ దినాలలో, సేవా పరిచర్య ప్రారంభ దినాల్లో ఆయనకి ఏమీ లేవు. ఇక్కడ మనకు పోడియం ఉంది నిలబడడానికి, బలిపీఠము.
అక్కడ ఆయనకి ఏమీ లేదు. ఒక చిన్న కుర్చీలో బైబిల్ పెట్టుకొని వాక్యం బోధిస్తూ ఉంటూ ప్రభువుని అడిగాడంట, ప్రభువా నాకు కూర్చోవడానికి కుర్చీ కావాలి, ఒక టేబుల్ కావాలి అని. అంత మాత్రమే కాదు, నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే బైక్ కూడా లేదయ్యా, కనీసం ఒక సైకిల్ ఇవ్వయ్యా అని దేవుణ్ణి మొరపెట్టాడు. ప్రభువు అతన్ని మొర విని, సరే సైకిల్ ఇస్తాను, టేబుల్ కూడా ఇస్తాను, కుర్చీ కూడా ఇస్తాను అన్నాడు. కానీ చాలా రోజులైంది, కుర్చీ రాలా, టేబుల్ రాలా, సైకిల్ రాలా. మళ్ళా దేవుణ్ణి అడిగాడు, ఏంది ప్రభువా నువ్వు ఇస్తానన్నావు, నువ్వు ఇస్తామని నేను అందరికీ చెప్పాను, అమ్మ వచ్చే వారంలో మనకి దేవుడి దయ వలన టేబుల్ ఉంటుంది, కుర్చీ ఉంటుంది, సైకిల్ ఉంటుందని చెప్పాను, నువ్వేం ఇవ్వలేదు, ఏంది ప్రభువా అని ప్రభువుని అడిగితే ప్రభు అన్నాడంట, నువ్వు సైకిల్ కావాలని చెప్పావు కానీ ఎట్టాడు సైకిల్ కావాలన్నావు, ఎట్టాడు సైకిల్ కావాలి నీకు, సైకిల్ కావాలన్నావు, చిన్న సైకిల్ కావాలా పెద్దది కావాలా? ఆ రోజుల్లో సైకిల్ కంపెనీలు ఉన్నాయి. ఒక కంపెనీ చెప్పండి, సంతోష, హీరో సైకిల్ ఉంది, అట్లాస్ సైకిల్ ఉంది, బిఎస్ఎన్ఎల్ సైకిల్ కొత్తగా వచ్చింది అనుకుంటా. ఆ రోజుల్లో పాత సైకిల్ ఏంటంటే అట్లాసు, హీరో సైకిల్. మరి ఈ చిన్న సైకిల్ కూడా కొన్ని ఉన్నాయి కదా, చిన్నపిల్లలు దొక్కాయి, బిఎస్ఎన్ఎల్లో ఏదో అంటారు. దేవుడు అడిగాడంట, సైకిల్ కావాలన్నావు కానీ ఏ సైకిల్, ఎట్టాడిది కావాలి నీకు, మోటార్ సైకిలా? కాదు ప్రభువా తొక్కేది, సరే ఇస్తానులే. టేబుల్ అయ్యా, ఎట్టా టేబుల్ కావాలి నీకు, ఊరక డస్కు లేని టేబుల్ కావాలా, లేకపోతే ఆ టేబుల్కి ఒక పక్క పెద్ద డస్కు మాకు ఒక పక్క లాగే డస్కులు లాంటివి కావాలా, ఏది కావాలి అని అంటే అప్పుడు చెప్పాడంట పావుల యంగొచ్చో గారు, ఇలాంటివి కావాలని. సరే నేను ఇస్తున్నానులే. ఇంతకాలం ఎందుకు ఇవ్వలేదు ప్రభు అంటే ఆయన అన్నాడు, నువ్వు కావాలని అడిగావు కానీ స్పష్టంగా నువ్వు నాకు ఫలానేది కావాలని అడగలేదు, అందుకే నేను నీకు వాటిని ఇవ్వలేకపోయా. ఇప్పుడు చెప్పావు కదా, ఖచ్చితంగా నీకు ఇస్తానన్నాడు. స్తోత్రం కలగడం కాక. ఒక 4-5 రోజులు అయిన తర్వాత ఆ వీధిలో, ఆయన నివాసం చేస్తున్న వీధిలో ఒక ఆఫీసర్ గారు వచ్చాడు. వచ్చిన ఒక 10 రోజులకే మళ్ళీ ఆయన తిరిగి వేరే పట్టణానికి ట్రాన్స్ఫర్ చేశాడు. ఆయన ఏం చేశాడు, కొత్త టేబుల్ కొనుక్కున్నాడు, సైకిల్ కొనుక్కున్నాడు, కుర్చీలు కూడా కొనుక్కున్నాడు. ఆయన ఇవన్నీ కూడా మరలా లారీలో తీసుకుపోవటం కష్టమని, ఇవన్నీ ఎందుకని చెప్పి, పాస్టర్ గారు సైకిల్ ఉంది, టేబుల్ ఉంది, కుర్చీ ఉంది, తీసుకుంటారా అన్నాడు. తీసుకున్నది ఏముందయ్యా, నా దగ్గర డబ్బులు లేవంటే ఆయన అన్నాడట, ఉచితంగా నేను ఇస్తున్నానండి, వీటిని తీసుకోండి అన్నాడట. ప్రభు స్తోత్రం కలుగును గాక. నిజంగా ఇప్పుడు పావుల యంగచ్చ గారి ప్రార్థన ప్రభు విన్నాడా లేదా? ఈ మధ్యకాలంలో ఒక విశ్వాసులు కూడా ఎగతాళి చేశారు ఆయన్ని. ఈయన చెప్పాడు కదా, ఈయన చెబితే ఆయన అన్నాడంట, విశ్వాసులు అడిగారట, ఏది సైకిల్ అంటే, వస్తుంది సైకిల్ నా దేవుడు తయారు చేస్తున్నాడు, అది నా కడుపులో ఉంది అన్నాడంట. ఇప్పుడు ఆ దైవజనుడికి ఒక మాట కూడా చెప్పాడు, ఏంటో తెలుసా, తల్లి గర్భములో పిండం ఎలాగైతే ఎదుగుతుందో నా కడుపులో కూడా సైకిలు అలాగ ఎదుగుతుంది అని చెప్పాడంట. ఆ విశ్వాసాలందరూ ఎగతాళి చేశారు. ఎగతాళి చేసిన మరుసటి రోజే అతడు ఏ సైకిల్ అయితే కావాలని దేవుడిని అడిగాడో అదే సైకిల్ దేవుడు ఆ అధికారి ద్వారా దైవజనుడికి ఇచ్చేటట్టుగా ప్రభు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆలస్యమైందని అతడు కృంగిపోలా. ఆలస్యమైనప్పుడు తిరిగి మరలా దేవుణ్ణి అడిగాడు. ఈ రోజుల్లో ఇక్కడ కూర్చున్న మీరు రక్షించబడిన ప్రారంభ దినాలలో ఉన్న ఆసక్తి, ప్రారంభ దినాల్లో ఉన్న విశ్వాసము ఇప్పుడు మీలో చాలా మందిలో లేదు. ఎందుకు లేదంటే ఒకటే చెబుతారు, ఏమి కార్యాలు మా మధ్య జరగటం లేదని. ఏమి కార్యాలు మా మధ్య జరగటం లేదని నువ్వు తలస్తున్నావే, అంతకుముందు ప్రారంభ దినాల్లో దేవుడు చేసిన కార్యాలు ఎందుకు తలంచవు? ప్రారంభ దినాల్లో దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు ఎందుకు తలపోసుకోవు? ఆలస్యమైందని కృంగిపోతున్నావా? కృంగిపోకు. ఆలస్యమైనప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుందో ఆయన దగ్గరికి వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆలస్యం అవుతుందో, మనం ఆయన పిల్లలము కాబట్టి, ఆయన మనకు తండ్రి కాబట్టి ఆయనని అడగాలి, ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు ప్రభువా, ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావని. మీ అందరికీ తెలుసు, కోడి గుడ్డులో నుండి పిల్ల బయటకు రావాలంటే 21 రోజులు, అవునా కాదా? 21 రోజులు ఆగకుండా గుడ్డు పెట్టిన వెంటనే దాని గుడ్డులో నుంచి పిల్ల రావాలని ముక్కుతో పొడిస్తే పిల్ల రాదు, జొన్న వస్తుంది. పిల్ల వచ్చిందాక ఏం చేయాలి? ఆగాలి, విశ్వాసంతో చూడాలి. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు,
మాట మాటికి కోడి లేచిపోయిన తర్వాత దాన్ని లేపి ఎప్పుడు పిల్ల వచ్చిందని చూసేవాళ్ళమే. ఎట్టా వస్తుంది. అది రోజులు గడిచే కొలిది ఆ కోడి, పెద్ద కోడి ఆ గుడ్డులను ముక్కుతో తిప్పి ఆ ఉన్న లోపట ఉన్నటువంటి గుడ్డులు ఆ ఉన్నటువంటి ఆ జొన్న ఆ పిల్లగా తయారై ఆ పిల్ల ముక్కుతో పొడుచుకొని గుడ్డులో నుంచి బయటకు వస్తుంది. అది జరగడానికి ఎన్ని రోజులు పట్టింది? 21 రోజులు పట్టింది. మీరందరూ పిల్లలకు అన్నారు కదా, 3వ నెలలే పిల్లలు బయటకు వచ్చారులే. ఎన్ని రోజులు? 9 నెలలు. 9 నెలలు దాకా మీ అత్త మీ మామ నీవు ఆగకుండా డాక్టర్ గారు నా పిల్లలు నాకు ఇచ్చేయి అని అడిగారా? ఆగలేదండి. మరి నీ పిల్లల విషయంలో నీ కడుపులో నుండి ఒక శిశువు బయటకు రావడానికి 9 నెలలు ఆగావే. కోడిగుడ్డులో నుంచి పిల్ల బయటకు రావడానికి 21 రోజులు ఆగావే. కుక్క తన పిల్లలు తనలో నుంచి బయటకు రావాలంటే ఇంచుమించు 6 నెలలు పడుతుందంట. ఎన్ని నెలలు? 6 నెలలు. గుర్రం మరొక పిల్లను తన కడుపులో నుంచి బయటకు రావాలంటే ఇంచుమించు అది 9 నెలలు పడుతుంది. ఎన్ని నెలలు? 9 నెలలు. ఏనుగు మరొక తన గర్భంలో నుండి ఒక ఏనుగు పిల్ల బయటకు రావాలంటే ఇంచుమించు 22 నెలలు పడుతుందంట. ఎన్ని నెలలు? ఇప్పుడు 22 నెలల తర్వాత ఏనుగులో నుండి వచ్చే పిల్ల కోడి పిల్లలాగా ఉంటుందా? ఏనుగు పిల్ల ఎట్లా ఉంటుంది? ఇంతే ఉంటుంది. ఏనుగు ఎంతో ఆ సైజే చెప్పండి, పెద్ద సైజు. అందుకే అది ఎన్నాళ్ళు టైం తీసుకుంది? 22 నెలలు. పెద్దది కాదా? అది కోడి పిల్లలాగా ఉంటుందా? ఇప్పుడు 22 నెలలు ఎందుకు టైం తీసుకుంది? అది పెద్దది కాబట్టి. దేవుడు కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు మన జీవితంలో? నువ్వు ఊహించిన వాటికంటే, నువ్వు ఆశించిన వాటికంటే గొప్ప కార్యాలు చెయ్యడానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆలస్యం అవుతుందని కృంగిపోమాకు, ఆలస్యం అవుతుందని కలత చెందమాకు, ఆలస్యం అవుతుందని దేవునికి దూరంగా మాకు. ఆలస్యం అయ్యే కొద్దీ దేవునికి మనం సమీపస్తులు అవ్వాలి. ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా మనము దేవునికి సమీపస్తులు అవ్వడానికి ఆలస్యం చేస్తున్నాడు. మనమే మన పిల్లలకు చాక్లెట్లు చేతులు పెట్టుకొని పిల్లలకు చూపించి వాడు ఆశతో వస్తే వెంటనే ఎవరు కొందరు వాడి చేత అన్ని పనులు చేపిస్తారు, గుంజులు తీపిస్తారు, ముక్కు పట్టుకోమంటారు. అదిగదుగో అక్కడ కూర్చున్న అమ్మాయిని రాత్రి కదా నిన్న పగులు చాక్లెట్ ఇస్తాను అని తీసుకెళ్ళాను అక్కడ దాకా. అంటుంది. నేను అన్నాను కింద కూర్చొని 2 సార్లు లెగవన్నా. తప్పకని కింద పడుతుంది, మళ్ళీ లెగుతుంది. పాస్టమ్ గారు అంటే వద్దులే ఇచ్చేయి పాపం అంటే, లేదు మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ లెగుతుంది. ఎందుకని? ఇప్పుడు దేవుడు కూడా మనం ఆయన పిల్లలు. నేను ఎలాగైతే ఆ పాపతో సంతోషిస్తున్నానో, దేవుడు మనకు తండ్రి కాబట్టి మనల్ని బట్టి ఆయన కూడా సంతోషించడానికి, మనము ఎప్పుడు కూడా ఆయన సన్నిధికి రావడానికి కొన్ని విషయాలు ఆలస్యం చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆలస్యమైందని నీవు కృంగిపోవద్దంటాడు. ఆలస్యం అవుతుందని నీవు కృంగిపోవద్దు. అనుకున్నావా నిన్ను నీవు ఈనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అనుకున్నావా నిన్ను నీవు ఈనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయ్యున్నావా ఆత్మ విషయమై దీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. కాబట్టి మనం కృంగిపోవసరం లేదు.
కాళ్ళ కింద నలిగిన గాని మళ్ళె పరిమళం మారేనా, మెలకలేని తిరిగిన గాని బంగారము వెల తిరిగేనా. కాళ్ళ కింద నలిగిన గాని మళ్ళె పరిమళం మారేనా, మెలకలేని తిరిగిన గాని బంగారము వెల తరిగేనా. మనుషులెంత నవ్విన గాని మనసు గాయపరచిన గాని, మనుషులెంత నవ్విన గాని మనసు గాయపరచిన గాని, యేసు మనసులో నీ స్థానం ఎన్నడైనా మారేనా, ప్రభువు నిన్ను వీడేనా. యేసు మనసులో నీ స్థానం ఎన్నడైనా మారేనా, ప్రభువు నిన్ను వీడేనా. అనుకున్నావా నిన్ను నీవు ఈనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయ్యున్నావా ఆత్మ విషయమై దీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. హల్లెలూయా. చేశాడు ఉన్నతమైన పాత్రగా ఉండడానికి. ఖచ్చితంగా ఉన్నతమైన పాత్రగానే చేసిన వాడు ఉన్నతమైన పాత్రగానే నిలబెట్టుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. ఉన్నతమైన పాత్రగా నిలబెట్టడానికి చేసిన దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన పాత్రగానే నిలబెడతాడు. ఉన్నతమైన పాత్రగా మనము మార్చబడేంత వరకు చేసిన దేవుని పాదాలు మనము విడవకూడదు. ఉన్నతమైన పాత్రగా మనల్ని చేసేంత మట్టుకు దేవుని విడవకుండా ఎడబాయకుండా దేవుని పాదాలు పట్టుకొని నన్ను చేశావు, నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను ఎన్నుకున్నావు, ఎందుకు నువ్వు నాకు దూరం అయిపోతున్నావు, ఎందుకు నా జీవితంలో కార్యము చేయక నువ్వు ఆలస్యం చేస్తున్నావు, ఆలస్యం అవ్వడానికి కారణము ఏముంది ప్రభువా, ఆలస్యం అవ్వడానికి కారణము ఏముంది, ఆలస్యం అవ్వడానికి నేను ఏదైనా అవిశ్వాసములో పడిపోయానా, ఆలస్యం అవ్వడానికి నేను ఎక్కడైనా స్థిరుడుగా ఉండకుండా విశ్వాసమందు స్థిరుడుగా ఉండకుండా అస్థిరుడై చంచల మనసు కలిగి అటు ఇటు తిరుగుతున్నానా, అటు ఇటు తిరిగేవాడునై ఉంటే నన్ను క్షమించయ్యా అని ఈ పగటి కాల వేళల్లో నీవు ప్రారంభములో ఉన్న విశ్వాసము కలిగి, ప్రారంభములో ఉన్న విశ్వాసము నీలో లేకపోతే విశ్వాసము ఎందుకు నీలో తొలగిపోయింది, దేవుడు కార్యము చేయలేదనా. ఆలస్యం అవుతున్నప్పుడు దేవుని పాదాలు పట్టుకొని ఏడవడం నేర్చుకోవాలి. ఇందాక చెప్పాను పాలు యంగచో గారు, ఆలస్యం అయినప్పుడు ఎందుకు దేవా నువ్వు నాకు టేబుల్ సైకిల్ కుర్చీ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఆలస్యం చేస్తున్నావని దేవుణ్ణి అడిగాడు. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు దేవుణ్ణి అడుగుతున్నారా, ఎందుకు ప్రభువా నేను అడిగిన వాటిని ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నామని? అడిగేవారికి దేవుడు చెబుతాడు, ఎందుకు ఆలస్యం అయిందో అది కూడా చెబుతాడు. ఆలస్యమైందని ఆక్రందన చెంది, ఆలస్యమైందని దేవుని విడిచిపెట్టి, ఆలస్యమైందని దేవునికి దూరం అయిపోయి ఈ లోక మనుషులతో స్నేహం చేసుకొని దేవుడు నీకు ఇచ్చిన మహిమను పోగొట్టుకోవద్దు, దేవుడు నీకు ఇచ్చిన ఘనతను పోగొట్టుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఉన్నతమైన పాత్ర, ఆ మహిమ కలిగిన పాత్ర, ఆ మహిమ కలిగిన పాత్ర మహిమతో నింపబడాలి కామని మహిమను పోగొట్టుకోకూడదు. ఈ రోజుల్లో మహిమ కలిగిన వారై ఉండవలసిన వారు మహిమను పోగొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే మహిమను ఎందుకు పోగొట్టుకుంటున్నారు అని అంటే, అదుగో ఆలస్యమైంది, దేవుడు నేను అనుకున్న వాటిని జరిగించలేదు, నేను అనుకున్నవి ఏవి జరగలేదు, అందుకే నాకు దేవుని మందిరానికి రాబద్ది కాటల్లా. చాలామంది ఇదే 4-5 ఇదే మాట చెబుతారు. వాళ్ళు రాలేదులే ఈ రోజుల్లో. ఏమంటారు తెలుసా, ఏందమ్మా ఈ మందిరానికి రాలేదంటే, నేను అనుకున్న ఏమి జరగల. వాళ్ళు ఏమనుకున్నారు మనకు తెలియదు, వాళ్ళు అనుకున్న దేవుడికి తెలుసు, వాళ్ళకే తెలుసు. ఎందుకు చేయలేదో ఆయనకి తెలుసు, ఎందుకు చేయలేదో ఆయనకి తెలుసు. అది ఎందుకు జరగలేదో వీళ్ళైనా ఆలోచించాలి. వీళ్ళు ఆలోచించరు. ఆలోచించకుండా ఏమవుతారు, దేవునికి దూరం అవుతారు. ఆలోచించకుండా దేవునికి దూరం అవుతారు. నేనంటాను, ఆలోచించకుండా దేవునికి దూరం అయితే నష్టం ఎవరికి చెప్పండి. ఆయన ఏం చెప్పాడు,
నా ఆజ్ఞ లేనిదే చెప్పండి. మరి ఆయన ఆజ్ఞ లేకపోతే ఏది కూడా మనకు జరగదు కదా. ఆలస్యమైందని ఆయనను విడిచిపెడితే ఇక ఉన్నది కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఆలస్యమైందని ఆయనను విడిచిపెడితే ఇంకా ఎలా బ్రతకగలుగుతాం? వాళ్ళు మూర్ఖులు అనమాట. ఆలస్యమైందని దేవుని సన్నిధికి దూరం అయ్యి, ఆలస్యమైందని వారి జీవితాలలో విశ్వాసులుగా ఉండవలసిన వాళ్ళు అవిశ్వాసులుగా మారిపోతున్నారు. ఇక్కడ కూర్చున్న ప్రియ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కోరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. పిలిచిన దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు గొప్పవాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఏర్పరచుకున్నవాడు సర్వశక్తిమంతుడు. పిలిచిన దేవుడు మన జీవితంలో అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగిన వాడు. హల్లెలూయా. నా జీవితంలో మనము చేసుకోలేము, కొన్ని నీవు నేను అన్నిటిని సాధించలేము, కానీ మనము నమ్మిన దేవుడు అన్నిటిని మన జీవితంలో చెయ్యగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది మన జీవితంలో ఏది కూడా లేనే లేదు. ఆయన అన్నిటినీ చేయగలుగుతాడు. నువ్వు నమ్ము, ఆయన నీ జీవితంలో అన్నిటినీ చేయగలుగుతాడని నమ్ము. నేనంటాను, నువ్వు నమ్మకపోవటం బట్టే నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయటం లేదేమో. ప్రారంభంలో చెప్పా, పాలు యాంగచో గారు నమ్మారు. ఎందుకు నమ్మాడంటే ఆయనకు దేవుడు తప్పక వేరొక దిక్కు లేరు. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది దేవుణ్ణి ఎందుకు నమ్మటం లేదో తెలుసా? కొందరు దేవుణ్ణి నమ్ముకొని మరియు లోకాన్ని నమ్ముకుంటున్నారు. కొందరు దేవుణ్ణి నమ్మి మరల మనుషులు నమ్ముతున్నారు. ఎలా నమ్ముతున్నారో తెలుసా? ఇక్కడ దేవుణ్ణి అడుగుతున్నారు, ప్రభువా నాకు ఈ ధనము కావాలి, ప్రభువా నాకు ఈ సహాయం కావాలని ఇక్కడ అడుగుతున్నారు. దేవుణ్ణి మొరపెట్టారు, పాస్టర్ గారికి చెప్పారు ప్రార్థించండి, కూడికలు కూడా చెప్పారు ప్రార్థించమని పెట్టుకున్నారు, బాగానే ఉంది. వెళతా ఏం చెప్పారు? అమ్మాయి మరే పలానా రోజు ఒక 50,000 కావాలమ్మా, పిల్లల్ని హాస్టల్లో చేర్చాలి చూడు అని చెప్పారు. ఇక్కడ మనతో ఏం చెప్పారు? 50,000 కావాలి, ప్రార్థన చేయి పాస్టర్ గారు, దేవుడిని నమ్మాడు, దేవుడే నాకు ఇస్తాడని నేను నమ్ముతున్నాను, పైగా దేవుడు కూడా నాకు ఇస్తాడని చెప్పాడు, ఆ 50,000 ఖచ్చితంగా నాకు ఇస్తాడని ఇక్కడ సంఘంలో చెప్పారు, పాస్టర్ గారికి చెప్పారు, విశ్వాసం ఉండి ప్రార్థిస్తున్నారు. వెళతా ఏం చేసింది అంటే ఏంటి? ఇక్కడ దేవుడు ఇవ్వలేడని నమ్మి, దేవుడు ఇవ్వలేడని నమ్మి ఇంకొకళ్ళు ఏం చేసింది? అప్పు బదులు అడిగింది. దీన్ని ఏమంటారు? అలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. అలా ఉండొద్దు. ప్రభువా ఇస్తే నీకు మహిమ, ఇవ్వకపోతే నా బిడ్డలు చదువు ఆగిపోతుంది, ఇవ్వకపోతే నా బిడ్డల గతి ఏంది, నా గతి ఏంది, ఇవ్వకపోతే నేను నిన్ను నమ్ముకున్నా, నేను అన్ని జనుల మధ్య నివాసం చేస్తున్నా, నేను నామకార్థ భక్తి చేస్తే జనుల మధ్య నివాసం చేస్తున్నా, నిన్ను నమ్ముకొని ప్రతి నియమకు కూడికల్లో నిన్ను నమ్ముకొని ప్రతి దినము నిన్నే నేను మొరుపెట్టుకుంటున్నా. నీవే వాగ్దానం చేశావు. ఏమని వాగ్దానం చేశాడు? ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనములో ఏమని వాగ్దానం చేశాడు చూడండి. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? అది అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమన్నాడు ఆయన? నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. ఇప్పుడు మనకు దేవుడు ఆయన ఏమన్నాడు? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సర్వ శరీరులైనటువంటి వారందరికీ కూడా దేవుడే. అంత మాత్రము కాదు, యేసు క్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడిన వారందరికీ కూడా దేవుడు తండ్రి అయి ఉన్నాడు. ఆ తండ్రి అనే దేవుడు ఏమంటున్నాడు? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇప్పుడు ఆయనే అన్నాడు కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. కాబట్టి ఆయనకు మన జీవితంలో అసాధ్యమనేది ఏది లేదు. కాబట్టి ఏం చేయాలి మనము? ప్రభువా నీవే అన్నావు ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనములో, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. అవునయ్యా, నా జీవితంలో నువ్వు చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. హల్లెలూయా. నా జీవితంలో నీవు ఏదైనా చెయ్యగలుగుతావు. నా జీవితంలో ఏదైనా చేయుటకు నువ్వు సమర్థుడు. నా జీవితంలో నేను అన్ని చేయలేను. నీవు నేను ఏదైనా చేయగలిగిన మట్టుకే చేయగలుగుతాం. ఇంకా మనం చేయలేని వాటిని అన్నిటిని కూడా ఆయన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో మనం కొన్ని చేయలేక అది నా వల్ల కాదు అని దిగులు పడతాం.
నీ వల్ల కాదని అనుకో మాకు. నిన్ను ఎన్నుకున్న దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. ఆ దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేనే లేదు. కాబట్టి ఈ వాగ్దానం పట్టుకొని ఏం చేయాలి? మొరపెట్టాలి. ఎప్పుడు? ఆలస్యం అవుతున్నప్పుడు. మొరపెట్టాలి. వాగ్దానం పట్టుకొని మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు ఆ వాగ్దానమును మన జీవితంలో ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. హల్లెలూయా. ఆ వాగ్దానమును మన జీవితంలో ఆయన నెరవేర్చుటకు సమర్థుడండి. మారుతుంది నీ జీవితము, వేదన చెందకు. ఇప్పుడు వరకు నీవు జీవితం మారలేదనుకుంటున్నావు. నేనంటాను, నీ జీవితం ఇంకా మహిమకరంగా మార్చబడడానికి మహిమకరంగా మార్చబడలేకపోవడానికి కారణం ఏంటంటే నీలో అవిశ్వాసము, అస్థిరత ఉంది. అస్థిరత విడిచిపెట్టో, స్థిరుడిగా ఉండో, విశ్వాసం ముందు బెనకమాకో. నువ్వు పడిపోయినా సరే తిరిగి మరలా ఆయన నిన్ను నిలబెట్టగలుగుతాడు. హల్లెలూయా. విశ్వాసం ముందు స్థిరంగా ఉన్నాడు అబ్రహాము, శారమ్మ. వయసు ఉడుకుపోయిన వారి జీవితంలో వాగ్దానం చేశాడు, బిడ్డనిస్తానని. 100 సంవత్సరాలకి ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు? 100 సంవత్సరాలకి ఇచ్చాడు. వాళ్ళు అప్పుడు దాకా నిరీక్షణ కలిగి ఉన్నాడా లేదా? ఇందాక చెప్పాం, ఏనుగు తన గర్భములో నుండి మరొక రూపం రావడానికి 22 నెలలు పట్టింది. మనం ఎందుకు నిరీక్షణ కలిగి ఎందుకు మొరపెట్టలేం? అన్నం ఉడకాలన్నా కూడా కొంత టైం పట్టింది కదా. టైం పట్టిదా పట్టదమ్మా? మ్యాక్సిమం పావు గంటనే పట్టింది, ఎంత హైలో పెట్టినా. సమయం ఉంది. ఆ సమయం వచ్చేంత వరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. అందుకే లేఖనం సెలవిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, రోమాపత్రికలో వాళ్ళు ఏం చేశారు చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయం విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఎదురు చూశారు. 4వ అధ్యాయం 18 నుండి 21 వచ్చిన వరకు రోమాపత్రిక. నీ సంతానము ఇలాగు ఉండునని, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఏందండి, ఆలు లేదు, పోలి లేదు, ఆయన పేరు ఏదో అన్నాడంట. ఇక్కడ అబ్రాహాము పరిస్థితి అలాగుంది. ఆ పరిస్థితులు అలాగున్న వేళల్లో ఈయన వచ్చేమన్నాడు? నిరీక్షణ, నేను నీ సంతానమును ఇసుక రేణు వల్లే విస్తరింపజేస్తానన్నాడు. అసలు సంతానమే లేదు, ఇంక ఇసుక రేణు వల్ల ఎట్ట విస్తరింపజేస్తాడు? అసలు సంతానమే, మరి ఇసుక రేణు వల్లే నీ సంతానమును ఇసుక రేణు వల్లే విస్తరింపజేస్తానంటే ఈయన నోరు ఎళ్ళబెట్టుకుని చూస్తున్నాడు. ఇదేంది, నాకు పిల్లలు లేరనే సంగతి ఆయనకి తెలియదా? ఎవరికి? తండ్రి అయినటువంటి అబ్రహాము, తండ్రి అయినటువంటి సైన్యములకు అధిపతి యెహోవాకు తెలియదా అని అబ్రహాము అంతా ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, చదువమ్మా. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి లేనప్పుడు? నిరీక్షణకు ఆధారము లేనప్పుడే. ఇప్పుడు మనకు నిరీక్షణకు ఆధారము ఎలా ఉంది? నిరీక్షణకు ఆధారం అది. ఇప్పుడు ఆ రోజుల్లో అబ్రహాముకి నిరీక్షణకు ఆధారము, అసలు అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ఎక్కడ ఏ కోశాన కూడా కానీ నమ్మాడు. ఇప్పుడు మనము నిరీక్షణకు ఆధారం బోల్డెండ్ ఉన్నాయి. ఇప్పుడు మనము విశ్వాసమునకు ఆధారము ఎన్నో మంది సేవకులు ఉన్నారు. హల్లెలూయా.
మన విశ్వాసమునకు, మన నిరీక్షణకు ఆధారము ఎంతోమంది దైవజనులు మన కళ్ళెదుట, మన మధ్యకు వచ్చిన దైవజనులే దేవుడు గొప్పగా విస్తరింపజేశాడు. కారణం ఏంటంటే ఆ దైవజనులు విశ్వాసముతో పిలిచిన దేవుని వైపు చూచారు. ఆ దైవజనులు విశ్వాసముతో ప్రతినిత్యము దేవునితో గడిపారు. అందుకే వారి జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు కదా, యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదాన్ని చెప్పిన దేవుడు వారి జీవితంలో ఆ వాగ్దానమును నెరవేర్చాడు. మరి నీ జీవితంలో కూడా ఆ వాగ్దానము నెరవేర్చబడాలంటే మాట ఇచ్చినటువంటి దేవుని పాదాలు పట్టుకొని నీవు కూడా మాట ఇచ్చిన దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టాలి. నాకు మాట ఇచ్చావు, నువ్వు మాట తప్పొద్దు. నాకు మాట ఇచ్చావు, నువ్వు మాట తప్పొద్దు. నేను నిన్నే నమ్ముకున్నా, నీ కృపను నమ్ముకున్నా, నీ దయను నమ్ముకున్నా, నీ కనికరాన్ని నమ్ముకున్నా, నీవు తప్ప నాకు దిక్కెవరు లేరయ్యా అని ప్రతిరోజు మీరు మీ గృహాల్లోనైనా 1 గంట సమయం విశ్వాసంతో ప్రార్థించండి. నీ స్థితి మార్చకపోతే అసలు నేను సేవ వదిలేసిపోతా. చెబుతున్నాను పౌరుషం కలిగి. ఏమీ లేదు. ఎలా ఉంటుంది నువ్వు దేవునితో 1 గంట కూడా సహవాసం చేయకపోతే? ఎలా ఉంటుంది? నువ్వే ఆలోచించు. ఈ ఫోన్తో ఎంతసేపు సహవాసం చేస్తున్నావు? నీ భార్యతో ఎంతసేపు సహవాసం చేస్తున్నావు? నీ కన్న బిడ్డలతో ఎంతసేపు సహవాసం చేస్తున్నావు? నీ స్నేహితులతో ఎంతసేపు సహవాసం చేస్తున్నావు? పనికి మాలిన స్నేహితులతో ఎంతసేపు సహవాసం చేస్తున్నావు? నీ కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టి నాకు అసాధ్యమైనది ఏది లేదు, నువ్వు నమ్మితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానని మాటిచ్చిన దేవునితో ఎంతసేపు గడుపుతున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు? మాట ఇచ్చినటువంటి దేవునితో సహవాసం 5 నిమిషాలు 10 నిమిషాలు, అదైనా దేనికి? ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు దేనికి ప్రార్థన? ఏందోనమ్మా రీతులన్నీ పీడకల్లో వస్తున్నాయి, అందుకని ప్రార్థన చేస్తే ఆ దెయ్యాలు రాకుండా ఉంటాయి. దెయ్యాలు రాకుండా ఉండడానికి ప్రార్థన. ఆ తిరుగుతున్న ప్యాను ఊడుకొని మనం పడింది ఒక అబ్బాయికి తుళ్ళు వళ్ళేసాడంట ప్యాను రక్కిరికి. అమ్మాయా ప్రార్థన చేసుకున్నా, అందుకే దేవుడు తప్పించాడు. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? ఆ తిరుగుతున్న ఫ్యాను రెక్కలు బాగలేదు ప్రభువా, అది ఏ క్షణాన్ని విరిగిపోతాయి, ఇరిగిపోయినప్పుడు నా మీద పడకుండా చేయి. అదే నేనంటాను. నిజంగా నువ్వు ఆలోచన చెయ్యి. మన దేవుడు ఎంత మంచోడండి, ఎంత గొప్పవాడండి. నీవు లోకంలో ఉన్నప్పుడు, సినిమాకి వెళ్ళినప్పుడు, ప్రభా సినిమా టికెట్లు నాకు తొందరగా అందాలయ్యా ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా చేశాను. ఎందుకంటే నెట్టుకుంటారు చిరంజీవి సినిమాలకు. ప్రభా నెట్టుకుంటారయ్యా అసలైన ఆ రోజుల్లో చాలా సన్నగా ఉన్నామండి. మన ఊరిలో ఏ దేశం ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా వింటాడులే. ఆ ఏ దేశం ఏం చేస్తాడు, ఉదయం 10:30కి 11ంటికి సినిమా అయితే 9ంటికి పోయి గీట్లు పట్టుకుంటారు. ఎన్నింటికి? ఎందుకు? జనం ఉన్నప్పుడు తొక్కుతారు, టికెట్లు అందవు, పైకి డబ్బులు లేవు. కాస్ట్లీ టికెట్కి వెళ్ళాలంటే 30 రూపాయలు, నేల బీచ్కి వెళ్ళాలంటే 5-10. అందుకని ఏం చేసేవాడు, ముందు పోయి కట్టకట్టాలు ఇట్ట పట్టుకునేవాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ రోజుల్లో సినిమా థియేటర్లు కౌంటర్లు బుకింగ్లు ఎలా ఉన్నాయి తెలుసా? చిన్న గదులు, మనిషి పట్టేంత గదే, ఇంకిద్దరు పట్టరు. ఆ చిన్న సందులో వాడు ఏం చేస్తాడు, లోపల నుంచి వచ్చి తాళం తీస్తాడు. ముందున్నవాడిని ఏం చేస్తాడు, మనోడు ఒకరోజు ముందున్నాడంట పాపం తెలియక, తొక్కటంలో కింద పడితే ఇంటికి వచ్చి గోల చేసి వామ్మో అయ్యో ఇంకేముంది, అది నాకు తెలిసింది. వామ్మో నేను కూడా పోతే నా పరిస్థితి కూడా ఇంకేముండదు. అందుకని నేను చెప్పాను, ప్రభా ఎవరు కూడా రద్దీగా ఉండకూడదు, ఖాళీగా ఉండాలి. గబక్కన టికెట్ తీసుకొని కూర్చోవాలి. అట్లా చేయ్యా. ఆటోలు కూడా ఇక్కడ లేట్ అయిందనుకో, ఆటోలు కూడా తొందరలో అందుబాటులో ఉంచాయి. ఆ బస్సు కూడా తొందర రావాలి. నేను రోడ్డు మీదకి పోవాలని బస్సు తొందర రావాలి. నేను అంటాను, దేవుణ్ణి ఎరగక ముందు సినిమాలు చూడడానికి సహాయం చేయి ప్రభు అని అడిగితే సహాయం చేసిన దేవుడు ఇప్పుడు ఆయన సేవకుడిగా మారి ఆయన రక్తము చేత కడగబడి ఆయన బిడ్డగా మార్చబడ్డప్పుడు ఇప్పుడు ప్రార్థన చేస్తే ఆలకించడా? చెప్పండి. మరి ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేయట్లా?
సమయం లేదు, బిజీ. ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు ప్రారంభ దినాలలో రక్షించబడక మునుపు ఎంతగానో దేవుణ్ణి నమ్మాడు. ఆ సహోదరుడి జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ సహోదరుడు బాధ చూసి ఆ ఇంటిలో ఉన్న బంధువులే ఆ సహోదరుడికి ప్రేమించి మా తమ్ముడు ఇబ్బందుల్లో ఉన్నాడని ఆ సహోదరుడిని ప్రేమించి వాళ్ళు ఒక మంచి వాహనాన్ని కూడా కొనిచ్చారు. కానీ ఆ సహోదరుడు ఇప్పుడు ఏం చేశాడు? వాహనం కొనిచ్చిన తర్వాత ఇక దేవుడితో పని లేదు. దీనికి పోవాలన్నా డుర్రనే, దీనికి పోవాలన్నా డుర్రనే. కానీ ప్రార్థనకు రావటానికి డర్రు, దీనికి పోతానికి డుర్రు డుర్రు డుర్రు, దీనికి ప్రార్థనకు రావటానికి నిల్లు. ఇంకా దేవుడిని జీవితంలో ఇదే చివరి ఆశీర్వాదం అనుకుంటావా? ఇదే దేవుడిచ్చేది అనుకుంటున్నావా? కాదు. ఇంకా నీకు విలువైనవి ఉన్నాయి. ఇంకా నీకు విలువైన వాటిని ప్రభువు ఇస్తాడు. వీటితోనే ఆగిపోతే నీ పరిస్థితి ఎలా? నీవు నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండవా? నీవు నీ బంధువులకు, నీ తోటి వారందరికీ ఆశీర్వాదకరంగా ఉండవా? నీ వలన 10 మందికి మేలు జరగాలి. ఈ రోజుల్లో 10 మందికి మేలు జరగకుండా నాకు ఒక్కడికి సరిపోతుంది, నేను బాగానున్నా. ప్రియమైన వారులారా, విశ్వాసముతో మనం మొరుపెడితే మన జీవితంలో దేవుడు చెయ్యలేని కార్యం అంటూ ఏదీ లేదో. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి పాడింది చక్కగా పాట. గత కాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను చూపి మాపై బ్రతికించినావయ్యా. గత కాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను చూపి మాపై బలపరచిన యేసయ్యా. ఆశ్చర్య కార్యాలు, బలమైన కార్యాలు, అంతులేని కార్యాలు, బలమైన కార్యాలు నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు. గత కాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయా ఈ ధరణిలో. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గమునకు నడిపించు దైవము నీవే యేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గమునకు నడిపించు దైవము నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు. గత కాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. హల్లెలూయా. మనుషులలో ఎవరు కూడా మనుషులు చేసిన పాపములు తొలగించడానికి ఎవరు కూడా యోగ్యులు కాలేరు, ఎవరికి కూడా యోగ్యత లేదు. ఆ యోగ్యత కలిగిన వారు ఎవరంటే పరిశుద్ధులే. ఆ పరిశుద్ధుడెవరు? నజరేయుడైన యేసయ్య. ఆ పరిశుద్ధుడైన వాడే నరులు చేసిన పాపములు తొలగింప చేయడానికి అర్హుడు, యోగ్యుడు. కాబట్టి ఆయనే ఈ లోకానికి దిగివచ్చి తన అర్హమైన, తన పరిశుద్ధమైన రక్తము చేత నిన్ను నన్ను కడిగి తన ప్రాణం ఇచ్చి నిన్ను నన్ను ఆయన బ్రతికింప చేస్తున్నాడు. హల్లెలూయా.
ఇంత చేసిన వాడు నా జీవితంలో ఇంత చేసినవాడు, ఇదే ఇందాక పాడుకున్నాం కదా, నీవు మాత్రమే చేయగలవయ్యా, నా పాపములు పోవడానికి ప్రాణ త్యాగము చేయగలిగిన వాడు పరిశుద్ధుడు ఒక్కడే. ఆ పరిశుద్ధుడు ఎవరంటే నజరేయుడైన యేసయ్య ఒక్కడే. ఆయన ఆ కార్యం చేశాడు, ఇక మిగతా కార్యాలు చేయకుండా ఉంటాడా? చెప్పండి. మనిషికి విలువైనదేంటి? అయ్యో, మనిషికి విలువైనదేంటి? ప్రాణము. మనిషికి విలువైనది ప్రాణము. ప్రాణమే నీ కొరకు నా కొరకు అప్పగించిన దేవుడు, అర్పించిన దేవుడు. ఇంకా మనం అడుగుతున్న వాటిని ఇవ్వలేడా? చెప్పండి. అందుకే ఆయన పాడుతాడు, ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా, సందేహమును వీడి సిలువ దర్శనము పొంది, బ్రతుకైతే క్రీస్తు కొరకు, చావైతే లాభమనుకు, బ్రతుకైతే క్రీస్తు కొరకు, చావైతే లాభమనుకు. ప్రభువా, నువ్వు స్వస్థపరిస్తే బ్రతుకుతా, సేవ చేస్తా. నువ్వు సహాయం చేస్తే మందిరాలు నిర్మిస్తా. నువ్వు సహాయం చేస్తే నీ బిడ్డలకు బోధిస్తా. నేను ఒకప్పుడు అంతే ప్రార్థన చేశా. నువ్వు నడిపిస్తేనే వాక్యము బోధిస్తా. నువ్వు నన్ను ఇతరులకు బోధించడానికి ఇష్టం లేకపోతే నా ప్రాణం తీసేసుకో. నా కొరకు ఇంత త్యాగం చేసిన నీవు సంఘాన్ని విస్తరింప చేయలేవా? అలాగ దేవుణ్ణి అడిగిన రోజులు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మీలో ఈ మాటలు ఆలకిస్తున్న వారు నీ కుటుంబంలో పరిస్థితులు చూసి కురింగిపోవద్దు. విశ్వాసముతో నువ్వు కేక వేస్తే, ఆశతో కేక వేస్తే నీ కేక ఆయన వింటాడో. ఇంత చేసిన వాడు నీ పరిస్థితిని చూసి దాటిపోడు. విలువైన ప్రాణాన్ని అర్పించిన దేవుడు మన బ్రతుకులలో ఆశీర్వాదం ఇవ్వలేడా? మన బ్రతుకుల్లో ఆనందం ఇవ్వలేడా? మన బ్రతుకుల్లో సంతోషం ఇవ్వలేడని అనుకుంటున్నావు. నేనంటాను ఇస్తాడు. మీరంటారు ఇస్తే మరి నాకెందుకు రాలేదంటారు. నేనంటాను నీకు రాకపోవడానికి కారణం నువ్వు దేవునితో సహవాసం తక్కువైపోయింది. ఈరోజు నువ్వు ఆలోచించు, నీ ఫోనుతో ఎంతసేపు సహవాసం చేస్తున్నావు? పనికి మాలిన లోకములో ఉన్న మనుషులతో ఎంతసేపు సహవాసం చేస్తున్నావు? దేవునితో ఎంతసేపు సహవాసం చేస్తున్నావు? యవన కాలంలో దేవునితో సహవాసం చేసి గొప్ప పరిచర్య చేశారు. యవన కాలములో దేవునితో సహవాసం చేసి యవన కాలములోను దేవుని స్వరం విన్నవాళ్ళు ఉన్నారు. జో గారు, జాషువా డానియల్ గారు, దేవదాస్ అయ్య గారు, ప్రభు స్తోత్రం కలుగును గాక. వాళ్ళతో మాట్లాడడానికి దేవుడు వచ్చేవాడంట. ఒక రోజు ఒక దైవజనుడు చెప్పాడు, శాలెమన్న, దేవదాస్ అయ్య గారు ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన 2 రోజులు దేవునితో గడపలేదు. దేవుడే ఒకరోజు ఒక తెలియని వ్యక్తిలాగా వచ్చి, దేవదాస్ 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 అని అంటే వాళ్ళ అక్క అడిగిందంట, లేడయ్యా మా అబ్బాయి బయటికి వెళ్ళాడు, మీరెవరయ్యా? దేవదాస్కి చెప్పండి అమ్మా, నేను వచ్చి వెళ్ళానని. 2వ రోజు మరలా ఆ మనిషిలాగే వచ్చాడు, మళ్ళా కేకేశాడు. మళ్ళీ అడిగింది ఆమె, ఎవరయ్యా మీరు? నేను దేవదాస్ కోసం వచ్చానమ్మా. దేవదాస్ లేడయ్యా మా అబ్బాయి ఇప్పుడే మార్కెట్కి వెళ్ళాడు. 3వ రోజు వచ్చి అడిగాడు. ఆమె అడుగుతుంది, అయ్యా అసలు నువ్వెవరు? మా అబ్బాయి కోసం వస్తున్నావు, ఎందుకు వస్తున్నావో తెలియదు, నువ్వెవరో పేరు చెప్పటం లేదు. అదేమంటే ఏమంటున్నాడు? నేను వచ్చానని చెప్పమ్మా, నేను వచ్చానని చెప్పు, నేను వచ్చానని చెప్పని అడుగుతూ చెప్పాడు. ఆ బజారు దాటి మలుపు తిరిగాడు. ఆమె ఖచ్చితంగా ఈయన ఎవరో చూడాలని చెప్పి ఆసక్తి కలిగి ఆయన అంటే బజార్లో మలుపు తిరిగింది. బజార్లో మలుపు తిరిగిన వ్యక్తి అదృశ్యమైపోయాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నిజం, మనము దేవునితో సహవాసం చేస్తే, దేవునితో మాట్లాడుతున్న మనము ఒకరోజు దేవునితో మాట్లాడకపోతే మన కోసం మనం ఏమయ్యామా మన కోసం వెతుకుతూ ఆయన వస్తాడు.
ఇస్తలా దేవదాసయ్య గారి కోసం దేవుడే వెతుకుతూ వచ్చాడు. అంటే ఎందుకు? దేవునికి ఆయనకున్నటువంటి బంధం, స్నేహం. నేనంటాను, మనకి ఎన్ని బంధాలు ఉన్నా ఏ బంధం మనలను పరలోకం చేర్చదు. కానీ యేసయ్యతో బంధం కలిగి ఉంటే ఆ బంధమే మనం పరలోకానికి చేర్చిద్ది. ఎన్నో బంధాలు ఉన్నాయి, అన్ని బంధాలను కూడా తెగిపోతాయి, అన్ని బంధాలను కూడా విడిచిపోతాయి. ఈ లోక బంధాలన్నీ తెగిపోవు ఒకనాడు, నా యేసు మన అనుబంధం వీడిపోదు ఏనాడు, వీడిపోదు ఏనాడు. మరి యేసయ్యతో బంధం ఉందా? దైవజనుడు ఇంకొక ఆయన పడతాడు, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, బలహీనతల యందునా అవమానముల యందునా, బలహీనతల యందునా అవమానముల యందునా పడినను కృంగినను నీ కృప కలిగి ముందునే, పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే, నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలలోనికి అర్పించద యేసయ్యా, నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలలోనికి అర్పించద యేసయ్యా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. పడినను కృంగినను ఆయన మనలను విడిచిపెట్టాడు. మీరు దేవునితో, మనము దేవునితో సహవాసం చేస్తే, మనతో సహవాసం చేయడానికి ఆయన మన మధ్యకు వస్తాడో. మనం ఈ లోక స్నేహితుడు మన మధ్య కనపడకపోతే, అమ్మాయి ఆ అబ్బాయి ఏడకపోయాడు కనపడతలేదని అడుగుతాం. దేవుడు కూడా అదే అడుగుతాడు, నా కుమారుడు ఎందుకు రాలేదు? ఆయనకు తెలుసు ఎందుకు రాలేదని. తెలియదా? తెలుసు. ఎందుకు వచ్చాడు దేవదాసయ్య గారి దగ్గరికి అని అంటే, ప్రజలకు చూపించడానికి. ఏం చూపించడానికి? తనను నమ్మిన బిడ్డల కోసం దేవుడు ఏదైనా చేస్తాడు. తనకు మొరపెడుతున్న వారి జీవితాలలో దేవుడు ఏ కార్యమైనా చేయడానికి ఆయన ఇష్టపడతాడు. అబ్రహాము కలిగి ఉన్న నిరీక్షణ కలిగి ఉన్నావా? నిరీక్షణకు ఆధారం లేదో? నిరీక్షణ కలిగి ఉన్నాడో? నిరీక్షణకు ప్రతిఫలము చెప్పండి పొందుకున్నాడా లేదా? మరి మనం నిరీక్షణ కలిగి ఉన్నామా? లేకపోతే కాసేపు విశ్వాసులుగా కాసేపు అవిశ్వాసులుగా ఉందామా? అవిశ్వాసులుగా ఉండొద్దు. అంతము వరకు స్థిరమైన విశ్వాసం కలిగి ఉందాం. ప్రైజ్ ద లార్డ్. ఎలాగ ఉండాలో తెలుసా? నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గు పడనన్నడు, సిగ్గు పడనన్నడు, నన్ను బలపరచు వాణి అందే సమస్తము నీ చేయగలవు, నన్ను బలపరచు
ధైర్యంగా ఉండో. విశ్వాసం విడిచిపెట్టమాకో. అవిశ్వాసం వైపు చూడొద్దు. ఆలస్యమైందని ఆక్రందన చెందొద్దు. ఆలస్యమైందని దిగులు చెందొద్దు. ఆలస్యమైందని కలవరపడద్దు. ఆలస్యమైందని అటు ఇటు చూసి దిగులు నొందొద్దు. దిగులు నొందుతున్నావేమో. నీ దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగినవాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలేనా ప్రాణమా. ఎందుకు కృంగిపోతావు? నమ్మదగిన దేవుడు నిన్ను మర్చిపోయాడన్నా. ఆయన నిన్ను మరువలా, నువ్వే ఆయన మర్చిపోయావు. చాలామంది అంటారు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. నో, ఆయన మరవడు. ఆయన మర్చిపోతే మన ప్రాణం పోయేదే. గుర్తుపెట్టుకోండి. ఆయన కనుక మనం మర్చిపోతే మన ప్రాణం పోయేదే, మరవలేదు. మరి ఎందుకు ఇలాగున్నావు? నిరీక్షణ. ఆయన ఎందుకు ఇలాగున్నావు? ఎందుకు మౌనంగా ఉన్నాడంటే చూస్తున్నాడు, నా బిడ్డ ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా, నా కుమారుడు ఎప్పుడు నా యందు విశ్వాసం ఉంచుతాడా, నేను చేసిన వాగ్దానము నా కుమారుడు జీవితంలో నెరవేర్చాలి. నా కుమారుడు ఎన్నో అసాధ్యమైన వాటిలో కొట్టుమిట్టలాడుతున్నాడు. అతడు నా దగ్గరికి వస్తే నేను అతన్ని విడిపించి అతని జీవితంలో అసాధ్యమైన వాటిని సాధ్యపరచి అతనిని ఉన్నతమైన స్థితిలో నిలబెడతానని ప్రభువు అంటున్నాడు. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనములో ఆ మాట మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం. మీరు నాకు మొరపెడుతూ వత్తురే అని నేను మీ మనవి. ఇంకో కింద వచనం కూడా చదవమ్మా. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరచుకొందును. దేవునికి మహిమ కలుగును గాక. ఒక 2 వారాల క్రితం మన మధ్య ఉన్నటువంటి సహోదరి వాళ్ళ తల్లి గారు, పాస్టర్ గారు మా ఇంటికి రండి అన్న అంటే గత 2 వారాల క్రితం ఆదివారమే అనుకుంటా, ఆదివారమేనా వెళ్ళాము ఒకరోజు. వాళ్ళ పరిస్థితి చాలా భయానకరమైన పరిస్థితిలో ఉంది. సరే ఒకటే చెప్పాం, కూర్చొని ప్రార్థన చేశాం. ఒకటే అడిగాం, ప్రభువా నిన్ను నమ్మారు, నిన్ను బిడ్డలకు నువ్వు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు? వాళ్ళు కూడా ఏడ్చి ప్రార్థన చేశారు. వాళ్ళట ప్రార్థన చేసి ఆమెనన్నారు. మేము వాళ్ళు పెట్టిన ఏదో ఆతిథ్యం తీసుకొని టీయో ఏదో ఇచ్చారు, అవి తీసుకొని బండి ఎక్కి వచ్చాం. ఆ రోజు సాయంత్రమే వాళ్ళకి సమీప బంధువులు ఫోన్ చేసి, బావా నీ అకౌంట్లో 20,000 కొడుతున్నాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మర్చిపోతాడా? చెప్పండి. అబ్బా ఇది అబద్ధమా? మరి ఎట్టంటే అబద్ధమే. నేనంటాను, ఒక అరగంట ప్రార్థన చేసినప్పుడు 20,000 పంపిన దేవుడు అలాగా నువ్వు ప్రతిదినము చెయ్యి. ఎందుకు పంపుడు? నమ్మదగిన వాడు. నేనంటాను, నువ్వు ఎంత నమ్మితే అంత అద్భుత కార్యాలు చేస్తాడు. నమ్మదగిన వాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలేనా ప్రాణమా. వర్ణింపగా సాధ్యమా నీ పైన యేసయ్యకున్న ప్రేమ. అబ్బా, మన పైన యేసయ్యకున్న ప్రేమ వర్ణించలేనిదే. ప్రైజ్ ది లార్డ్. మన పైన యేసయ్యకున్న ప్రేమ చెప్పండి వర్ణించలేదు. కానీ మనం ఆయనను ప్రేమించకుండా మనుషులను ప్రేమిస్తే ఆ మనుషులు ఏదైనా చేయగలిగినది మట్టే చేస్తారు, లేకపోతే చేతులు ఎత్తేస్తారు. ఒకవేళ చేసినా అది అప్పు కిందే, అది ఉచితంగా కాదు. ఈ యేసయ్య ఇచ్చింది అప్పు కింద ఇస్తున్నాడు మనకు. చెప్పండి. యేసయ్య ద్వారా, యేసయ్య నామములో అనేకమంది పొందుకున్నారు. ఎప్పుడైనా తిరిగి యేసయ్యకి చెల్లించారా? ఉచితంగానే. మన పైన ఆయనకున్న ప్రేమ వర్ణించలేము. మరి అంతగా ఆయన మన కొరకు మనల్ని ప్రేమిస్తే, ఆ ప్రేమించిన దేవుణ్ణి నమ్మి ఆ ప్రేమించిన దేవుణ్ణి వేడుకొనకపోతే నువ్వు ఎవరిని వేడుకుంటావు? ఆ ఒక మాట చదివి ప్రార్థన చేద్దామా? 9వ వచనం కూడా చదువమ్మా. యాకోబు రాసిన పత్రిక
దీనుడైన సహోదరుడు దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం అతిశయించాలి. ఏం అతిశయించాలి? నా దేవుడు నన్ను ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో నన్ను నిలబెడతాడు. హల్లెలూయా. నేను ఈ రోజు నుంచి దేవునికి మొరపెడతా. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు, అవునానో లేదో అని ఎవరు పలుకుతారంటే దీనుడై. ఈరోజు ప్రభు మాట్లాడిన మాటలకు లోబడి ప్రతిదినమును దేవునితో 1 గంట సమయం గడుపు. ఖచ్చితంగా నీ బ్రతుకులు, నీ జీవితంలో ఎనలేని గొప్ప కార్యాలు ప్రభు జరిగించును గాక. నువ్వు చూడలేనటువంటి ఆశీర్వాదాలు ప్రభు నీ ఇంట కలుగు చేయును గాక. నువ్వు చూడలేని దీవెనలు దేవుడు నీకు, నీ పిల్లలకు కలుగు చేయును గాక. నిజం. నీవు 1 గంట దేవునితో మొరపెట్టడం ప్రారంభిస్తే ఆ ప్రారంభ గంట, నువ్వు 1 గంట దేవునితో గడపటం చూసి దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నీ పిల్లలు చూసి వెంటనే నీ పిల్లలు కూడా అవసరాల కొరకు ఏం చేస్తారు? రే దేవుణ్ణి అడుగుదాం పద అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తారు? దేవుణ్ణి అడుగుదాం పద అంటారు. నువ్వు ప్రార్థించకపోతే నీ పిల్లలు ప్రార్థించలే. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. మనం మన పిల్లలకు ప్రార్థన నేర్పుదాం. మనం మన పిల్లలకు మనం ఇచ్చే వాటికంటే దేవుడిచ్చేవి శ్రేష్టమైనవే. అందరు తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి. మనం మన పిల్లలకు కొద్ది చేయగలుగుతాం, దేవుడు గొప్ప వాటిని చేస్తాడు. మనం మన పిల్లలతో కొద్ది కాలమే ఉండగలుగుతాం. ఏమో ఎప్పుడు మన పరిస్థితి ఏమవుతుందో తెలియదు. అయితే మన పిల్లలకు దేవుణ్ణి పరిచయం చేద్దాం. నేను అంటాను, ఇక మొదలుకొని మీ పిల్లలకి చెప్పండి, ఏదైనా కావాలని అడిగితే ఏం చెప్పాలో తెలుసా? దేవుణ్ణి అడగండి రా. అది ఎట్టో తెలియదమ్మా అంటే, ఏముందిరా, నాన్న ఎట్ట అడుగుతున్నావు, అమ్మని ఎట్టని అడుగుతున్నావు, అట్ట అడుగు. ఒక పిల్లవాడు తన అమ్మమ్మతో, ఆ పిల్లవాడికి అమ్మ నాన్న లేదు, చనిపోయారు. అమ్మమ్మ దగ్గర బ్రతుకుతున్నాడు. వాళ్ళు కటిక పేదవాళ్ళు. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ జరుగుతుంది. వీళ్ళు ఆకలితో అలమండించిపోతున్నాడు. అప్పటికి ఆ పిల్లవాడు అన్నం తిని 2 రోజులు అవుతుంది. అమ్మా, నువ్వు యేసయ్య గొప్పోడు, యేసయ్య గొప్పోడు, యేసయ్య సహాయం చేస్తాడు, యేసయ్య కాకి ద్వారా ఏలియాకు ఆహారం పెట్టాడు, మనకు కూడా పంపుతానన్నావు కదమ్మా, ఏదమ్మా మనకేం ఆహారం రావటం లేదే అనంటే ఆ అమ్మమ్మ అంటారే, నువ్వు ఎప్పుడైనా యేసయ్యకు ఉత్తరం రాయిరా, యేసయ్యకు ఉత్తరం రాస్తే నీకు యేసయ్య సహాయం పంపుతాడు అంటే, ఆ పిల్లవాడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పావల కార్డు కొని యేసయ్యకు ఉత్తరం రాశాడు. ప్రియమైన యేసయ్య, నేను మా అమ్మమ్మ ఆకలితో అలమటించిపోతున్నాం. నువ్వు ఏలియాకు కాకి ద్వారా ఆహారం పంపేవంట కదా, మాకు కూడా పంపవా యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా ఆహారం పంపవా అని ఇట్లు ఆ పిల్లవాడి పేరు రాశాడు. ఆ పిల్లవాడి వీధి అడ్రస్ కూడా రాశాడు. కానీ అడ్రస్ ఎక్కడో తెలియలా. కానీ ఇట్లు ఫలానా ప్రిన్సు ఫలానా పేట. సాయంత్రం ఆ ఊరిలో ఉన్న పోస్ట్ మ్యాన్ వాటన్నిటిని తీసి ముద్రలు వేస్తాడు. అన్నిటిని తీసి ముద్రలు వేసినప్పుడు ఈ ఉత్తరం వచ్చింది. అడ్రస్ లేదు, కానీ మీటర్ చదివాడు. ఆ పోస్టు ముద్రలు వేసే ఆ పోస్ట్ మ్యాన్ కూడా దేవుని నమ్ముకున్నవాడే, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడే. ఈ పిల్లవాడు రాసిన వాటిని చూసి ముచ్చటపడి ప్రతి నెల అతడికి దేవునికి దశమ భాగం ఇస్తూ ఉండేవాడు. ఆ నెల ఆలోచన చేశాడంట, నేను ఇచ్చే దశమ భాగం ఈ పిల్లవాడికి ఆకలి తీర్చాలని ఆ ఉత్తరం జేబులో పెట్టుకొని ఆ ఇంట్లో వాళ్ళకి కావలసిన సరుకులన్నీ కూడా మూట కట్టుకొని అడ్రస్ రాశారు కదా వాళ్ళని వీధని, ఆ వీధిలోకి వెళ్ళి తలుపు తట్టి ఇవన్నీ ఇచ్చాడు. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏ గుడ్డలు వేస్తారు ఆ రోజుల్లో? కాకి గుడ్డలు వేసేవాళ్ళు. ఏ గుడ్డలు? కాకి గుడ్డలు. తలుపు కొడితే
ఈ కాకి గుడ్డలు వేసుకున్నటువంటి పోస్ట్ మ్యాన్, ఆ రోజుల్లో పోస్ట్ మ్యాన్కి టోపీ కూడా ఉండేది. ఆ రోజుల్లో పోస్ట్ మ్యాన్కి టోపీ కూడా ఉండేది. టోపీ పెట్టుకొని వెళ్తే ఈ కుర్రోడు అమ్మ అమ్మ అమ్మమ్మ మన ఇంటికి పోలీస్ ఆయన వచ్చాడు అన్నీ తీసుకొని వచ్చాడు అని అన్నాడు. వాళ్ళ అమ్మ మంది, అయ్యా మీరెవరంటే, అమ్మ నేను పలానా, మీ మనవడు రాసిన ఉత్తరం నేను చూశాను, ఎందుకో దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు, ఇవి మీకోసం ఇస్తున్నాను అని చెల్లిపోయాడు. ఈ పిల్లోడు వాళ్ళ అమ్మమ్మని అడిగాడంట, అమ్మమ్మ నువ్వు కాకి వచ్చి ఆహారం పెట్టిద్దన్నావు, మరి కాకి రాలేదేంది, ఈయన వచ్చాడేంది అని అంటే ఆమె చెప్పిందంట, నాన్న దేవుడు కాకిని పంపించలేదు కానీ కాకి గుడ్డలు వేసుకున్న వ్యక్తిని మన మధ్యకు పంపాడు. మన బిడ్డలకు నేర్పాలి, ప్రయోజకులు అవుతారు. ఏమో మనం అడిగిన దానికంటే మన బిడ్డలు ఇంకా గొప్పగా ప్రభువుని అడుగుతారేమో. మన కాలంలో మనం చూడలేని ఉజ్జీవము, మన కాలంలో మనం చూడలేని ఆశీర్వాదము పిల్లల కాలంలో చూడగలుగుతామేమో. పిల్లలకు నేర్పుతున్నారా ప్రార్థన? అవును, ఏమి నేర్పుతారు? మీరే చేయకపోతే వాళ్ళకి ఏమి నేర్పుతారు? సహాయం వస్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ మనసులై ఉండొద్దు, చెంచల మనసులై ఉండొద్దు, స్థిరత్వం లేనివాడుగా ఉండొద్దు. విశ్వాసము కలిగి స్థిరంగా ఉందాం. ఒక మాట చదివి ప్రార్థన చేద్దాం. లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో శిష్యులు యేసయ్యను అడిగారు, యేసయ్యా మమ్మల్ని విశ్వాసమందు, అమ్మా ఒకసారి వచనం కూడా చెప్పు. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం చూడండి. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పారు. వాళ్ళు చాలు ఏం చెప్పారు? ఏమని చెప్పారు? మా విశ్వాసము వృద్ధి పొందించయ్యా. నేనంటాను, ప్రారంభంలో విన్న విశ్వాసం వృద్ధి పొందిందా, లేకపోతే విశ్వాసం అడుగంటి పోయిందా? అడుగంటి పోతే ఉపయోగం లేదు. అందుకే శిష్యులు అడిగారు, అపోస్తులు, ప్రభువా విశ్వాసములు మమ్ములను వృద్ధి పొందించు, అపనమ్మకం అవిశ్వాసం మాలో నుండి తీసివే. నువ్వు నమ్మదగిన వాడు, నేను నమ్ముతున్నా, నన్ను పిలిచావు, నేను దీనుడనై నువ్వు పిలిచినప్పుడు, లోక స్నేహాన్ని విడిచిపెట్టి నువ్వు పిలిచినప్పుడు రక్షణ పొందకుండా నీ దగ్గరకు వచ్చా. ఈరోజు ప్రార్థన చేయి అందరూ కూడా. నువ్వు నన్ను పిలిచావు, నాతో పాటు చాలామందిని పిలిచావు, వాళ్ళైతే గర్వముతో హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళిపోయారు. కొందరు రక్షణ పొందుకోవడానికి అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయారు. కానీ నేనైతే రక్షించబడ్డానంటే అది నీవిచ్చిన మనసే. దీనుడు ఏం చేస్తాడు? చెప్పిన మాట వింటాడు. కఠినాత్ముడు చెప్పిన మాట వినడు. ఇక్కడ ఏమని చదివాము ఇందాక? దీనుడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1:9 కాదు దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అది దీనుడైన వాడు ఏం చేస్తాడు? దేవుడు నాకు ఉన్నతమైన దశ, దేవుడు నాకు ఉన్నతమైన భాగ్యం ఇస్తాడు, దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడని దీనుడైన వాడు ఏం చేస్తాడు? దేవుడు చెప్పిన మాట నమ్మి దేవుని పాదాలు పట్టుకొని మొరపెడతారు. ఈరోజు నువ్వు దీనుడుగా ఉన్నావా? దేవుని మాట చెవుని బట్టి పో, పాస్టర్ గారు అంతే చెబుతాడు, నాకు ప్రార్థన చేయదు నానమ్మాయి, నేను చెయ్యనమ్మాయి, నా వల్ల కాదమ్మా అని హృదయాన్ని కఠినపరుచుకొని వెళతావా? లేదు నేను ప్రార్థిస్తాను, నా దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఆయన నన్ను పిలవకముందు నేను ఈయన స్థితిలో ఉన్నాను, ఇప్పుడు ఆయన నన్ను సంపన్న స్థితిలో నిలబెడతాడని నమ్మి దీనత్వము కలిగి ప్రార్థిస్తావా? నువ్వు దీనత్వము కలిగి ప్రార్థిస్తే ఆ ప్రార్థనతో పాటు అడుగు, ప్రభువా విశ్వాసమందు నన్ను వృద్ధిపరచు. చంచల విశ్వాసం వద్దయ్యా,
అంతమ వరకు అబ్రహాము ఎలాగైతే నిరీక్షణ కలిగి ఎదురు చూశాడో, నా దేవా నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నీ విడువనయ్యా, నీ పాదాలు విడువను, నిన్ను దాటి వెళ్ళనయ్యా, నీవు కూడా నన్ను దాటి వెళ్ళొద్దు, నాకెవరు లేరయ్యా అని దేవుని పాదాలు పట్టుకొని అడుగుదామా? అందరం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి ఆకాశము తట్టు 2 చేతులు పైకెత్తి, నా దేవా నాకెవరు లేరయ్యా, నా ప్రభువా, నా దేవా నన్ను నువ్వు పిలిచావు, నన్ను కోరుకున్నావు నాయన, అవిశ్వాసములు ఉన్న నన్ను పిలిచావు, నేను నీ కొరకు బ్రతకాలని నన్ను ఏర్పరచుకున్నా. నన్ను ఏర్పరచుకున్న నీవు నా వైపు చూడయ్యా, నన్ను దర్శించు. నా జీవితంలో ఆశీర్వాదం లేదు, కలతలు, కన్నీళ్ళు, వేదనలు, బాధలు, అనేకమైన సమస్యలు నన్ను కృంగతీస్తున్నాయి. నన్ను విడిపించు, నేను కృంగిపోయి ఉన్నాను, నా ప్రాణము ధైర్యపరచు. నాకు సహాయం చేసేవారు లేరని వేదనతో కుమిలిపోతున్నానయ్యా. నేను వేదనతో కుమిలిపోవడానికి కారణం, నాకు సహాయం రాకపోవడానికి కారణం నా అవిశ్వాసమేమో. నేను నీ సన్నిధిలో ప్రార్థించకపోవుట బట్టే, నేను నిన్ను వేడుకొనకపోవుట బట్టే నా జీవితంలో కార్యము జరగటం లేదేమో. చెయ్యి నోరు తెరిచి ప్రార్థించు. ప్రభువా మా ప్రార్థన ఆలకించు. నోరు తెరిచి ప్రార్థించు, మౌనంగా ఉండదు. దేవా అందరు కళ్ళు మూయాలి, మొరపెట్టాలి. నిన్నంటారు నీ దేవుడు నీకేం చేశాడమ్మా ఆయన మనుషులు అంటారు. నువ్వు చెప్పు, వాళ్ళతో కురింగిపోకుండా చెప్పు. ఏమన్నా చెబుతావో తెలుసా? నా దేవుడు నన్ను తప్పకుండా ఏదో ఒక రోజు నా స్థితిని ఉన్నతమైన స్థితిగా మారుస్తాడో. నేనే నా దేవునికి మొరపెట్టకపోవటం బట్టి వర్ధిల్లలేకపోయాను. నా దేవుడు ఈ రోజు నుంచి నన్ను వర్ధిల్లుస్తాడు. నా దేవుడు నన్ను మర్చిపోడో. నీ విరోధులతో చెప్పు, నేనంటారు నా జీవితాన్ని మార్చయ్యా. నా జీవితం మారకుండా ఉండడానికి, స్వస్థత రాకుండా ఉండడానికి, ఆశీర్వాదము రాకుండా ఉండడానికి, మేలులు పొందుకోలేకుండా ఉండడానికి, స్థిర మనసు నాలో లేకుండా పోయిందయ్యా. విశ్వాసములో నేను స్థిరుడిగా ఉండకుండా అస్థిరుడై ఉన్నానయ్యా. అటు ఇటు తిరుగుతున్నానయ్యా. కాసేపు లోకం వైపు, కాసేపు నీ వైపు చూస్తున్నానయ్యా. నన్ను క్షమించయ్యా. ఎల్లప్పుడూ నీ వైపు చూసేవాడుగా నన్ను చెయ్యాయి. నీ కథ మారిందని నిరాశలో ఉన్నావా? నా దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, సహాయం రాలేదని నిరాశలో ఉన్నావా? నిరాశలు విడిచిపెట్టు, ప్రభువుని అడుగు. నువ్వు రోజు ప్రార్థిస్తా ఉంటే ఎందుకు సహాయం రాలేదో అడుగు. లేకపోతే ఈ రోజు నుంచి ఇంకొక 5 నిమిషాలు ఎక్కువగా ప్రభువుతో గడుపు. ప్రభువా నాకెందుకు సహాయం రావటం లేదయ్యా అని ప్రభువుని అడుగు. దేవా నీకు స్తోత్రం అయ్యా, నీ స్తోత్రం, నీకు వందనాలు. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు, 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 స్తోత్రాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. సర్వశక్తిమంతుడా నీ స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సర్వోన్నతుడా నీ స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నీకే స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా.